నర్సంపేటలో నిజంగా కూడా నర్సంపేట చరిత్రలో ఒక గొప్ప సుదినంగా మేమంతా గర్వపడాల్సినటువంటి రోజు ఇది. డాక్టర్ మోహన్ రావు వినోద దంపతులు డాక్టర్ బొమ్మినేని గోపాల్ రెడ్డి సార్ గారు ఇచ్చినటువంటి స్థలంలో వారు ఒక ఆశ్రమాన్ని నిర్మించి 5 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి పిల్లలను పెంచి పెద్ద చేసి ఈనాడు వాళ్ళని ప్రయోజకులను చేసి ఈరోజు వారికి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా అన్ని వర్గాల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. నిజంగా కూడా ఊరు చరిత్రలో కూడా ఇంత గొప్పగా అసలు ఎంతమంది అతిరథ మహారథులంతా కూడా తరలి వచ్చి ఈ కళ్యాణ వేడుకలను స్వచ్ఛందంగా విజయవంతం చేయడం జరిగింది. డబ్బులు జనరల్గా ఎవరికైనా అవసరమైతే చేస్తారు, కానీ పట్టుకొని చేసేటువంటి ఓపిక ఈ రోజులలో ఎవరికి లేనటువంటి క్రమంలో ఒక డాక్టర్ ప్రవృత్తిలో ఉండి ఇంతమంది పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసి ఇప్పుడు సుమారు ఇవాళ 2 అమ్మాయిల పెళ్లి చేసినాడు. ఇంకా 3 అమ్మాయిలకు కూడా పెళ్లిళ్ళు సెట్ అయి ఉన్నాయి. మరొక రాబోయే 3-4 నెలల్లో ఆ అమ్మాయిల పెళ్లిలను కూడా డాక్టర్ మోహన్ రావు గారు అంగరంగ వైభవంగా చేయడానికి వారికి వెన్నుదన్నుగా మేము నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం తరపున ఈ ఆశ్రమానికి తర్వాత ప్రజలకు ఉపయోగపడే విధంగా మిత్రుడు శ్రీరామ్ కిరణ్ ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర సేవా కమిటీ అని చెప్పి ఒక భగవత్ సేవతో పాటు మానవ సేవ జరగాలనే సంకల్పంతో మేము ఒక ధర్మశాస్త్ర సేవా కమిటీని స్థాపించాం. ఆ ధర్మశాస్త్ర సేవా కమిటీ ఆధ్వర్యంలో సుమారు 8 సంవత్సరాల నుంచి ఆశ్రమంలో ఏ పండుగ జరిగినా పండుగకు సంబంధించినటువంటి స్పెషల్ సపోజ్ ఒక సంక్రాంతి పండుగకి మన పిల్లలకి సకినాలు పిండి వంటలు ఎట్లుంటావో ఆ పిల్లలకి ఇచ్చిన తర్వాతనే మా ఇళ్లలో చేసుకోవడం జరుగుతుంది. పండుగ వస్తే అందరూ దేవాలయానికి వెళ్తే మా ధర్మశాస్త్ర సేవా కమిటీ మిత్రులంతా ఆశ్రమానికి వెళ్ళి పిల్లలతో పండుగను జరుపుకునేటటువంటి ఒక కల్చర్ను మేము ఏర్పాటు చేయడం. ఈనాడు ఈ కళ్యాణానికి కూడా మా మిత్రులందరి తరపున ఆ పిల్లలకు నూతన వస్త్రాలతో పాటు వారికి 2 బీరువాలను, తర్వాత వారికి కొన్ని నిత్యావసరాలను, అలాగే 2 రిఫ్రిజిరేటర్లను, కొంత పెళ్లికి సంబంధించినటువంటి సామాగ్రిని కూడా సమకూర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగతా 3 అమ్మాయిల వివాహాలను కూడా దగ్గరుండి మేము నిర్వహిస్తామని చెప్పి నిర్వహణకు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్వామి శరణం.